కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. వృశ్చిక రాశివారికి ఈ వారం మీ రాశి నుండి చతుర్థభావమైన కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు మరియు రాహువు ఇలా 4 శక్తివంతమైన గ్రహాలు ఒకే చోట కొలువుదీరాయి. దీనికి తోడు గురువు అష్టమభావంలో, శని పంచమభావంలో సంచరిస్తున్నారు. ఈ గ్రహాల కలయిక మీ జీవితంలో ఒక పెనుమార్పుకు సంకేతం. ఆకాశంలో గ్రహాల కదలికలు మీ ఇంటి వాతావరణాన్ని, మీ ఆలోచనా విధానాన్ని ఎలా మార్చబోతున్నాయి? మీరు ఎదురుచూస్తున్న ఆ అదృష్టం మీ తలుపు తడుతోందా? లేదా ఏదైనా అదృశ్య శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నారా? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో లోతుగా విశ్లేషించుకుందాం. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఈ వీడియోలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు, పరిహారాలు ఇచ్చాను కాబట్టి చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఆర్థికంగా ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. శుక్రుడి ప్రభావం వల్ల మీ ఇంట్లోకి విలాస వస్తువులు వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు చాలా కాలంగా కొనాలనుకుంటున్న ఫర్నిచర్ లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనే సూచనలు ఉన్నాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన చిక్కులు వీడవచ్చు. ఊహించని ధనలాభం కలిగే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. సూర్యరాహువుల కలయిక వల్ల అకస్మాత్తుగా ఇంటి మరమ్మతులు లేదా వాహన రిపేర్ల కోసం భారీగా ఖర్చు చేయాల్సి రావచ్చు. కాబట్టి మీ బడ్జెట్ను ముందుగానే ప్లాన్ చేసుకోండి. సడన్ ఫ్లక్చుయేషన్స్ ఉండే అవకాశం ఉంది. జాగ్రత్త. వ్యాపారస్థులు, మీ వ్యాపారంలో ఇన్నోవేషన్ అంటే వినూత్నమైన ఐడియాలను అమలు చేయడానికి ఇది సరైన సమయం. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఉండేవారికి అద్భుతమైన గ్రోత్ కనిపిస్తోంది. కానీ మార్కెట్లో ఒక రకమైన అనిశ్చితి అంటే అన్ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. కాబట్టి కొత్త అగ్రిమెంట్ల మీద సంతకం చేసేటప్పుడు క్లారిటీగా ఉండండి. చిరు వ్యాపారస్తులు, మీ కస్టమర్లతో మీరు మాట్లాడే విధానం మీకు కొత్త లాభాలను తెచ్చిపెడుతుంది. అయితే పని ఒత్తిడి వల్ల కొంచెం నీరసపడే అవకాశం ఉంది. స్టాక్ మేనేజ్మెంట్లో అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగస్థులు, ఆఫీసులో మీ నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. డిజిటల్ నెట్వర్కింగ్ ద్వారా కొత్త ఆఫర్లు తలుపు తట్టవచ్చు. కానీ గమనించండి, ఇంటి సమస్యల వల్ల ఆఫీసు పనిపై ఏకాగ్రత దెబ్బతినవచ్చు. తోటి ఉద్యోగులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మీ కెరియర్కు మంచిది. రాజకీయ నాయకులు, సోషల్ మీడియా మరియు సామాజిక నెట్వర్క్ల ద్వారా మీ పట్టు పెరుగుతుంది. మీ మాటలు ప్రజల్లోకి వేగంగా వెళ్తాయి. కానీ బహిరంగ ప్రసంగాల్లో మాట తూలకుండా ఉండటం అత్యంత అవసరం. వ్యవసాయదారులు, భూమికి సంబంధించిన పనుల్లో పురోగతి ఉంటుంది. కొత్త సాగు పద్ధతులు మీకు లాభిస్తాయి. అయితే వ్యవసాయ పరికరాల మరమ్మతుల వల్ల ఖర్చు పెరగవచ్చు. నీటి వనరులను పొదుపుగా వాడుకోవడం ఉత్తమం. టెక్నికల్ లేదా ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు ఈ సమయం చాలా బావుంది. అయితే రాహువు ప్రభావం వల్ల ఏకాగ్రత లోపించడం, మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది. వీలైనంత వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే మీరు లక్ష్యాన్ని చేరుకోగలరు. గృహిణులు, ఇంటి అలంకరణపై దృష్టి పెడతారు. శుభకార్యాల ప్లానింగ్ జరిగే అవకాశం ఉంది. కానీ కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు. ఓపిక పట్టండి. ముఖ్యంగా వంటింట్లో పనులు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఆన్లైన్ ద్వారా మంచి సంబంధాలు కుదరవచ్చు. అయితే నిర్ణయం తీసుకునేటప్పుడు అయోమయానికి గురికావద్దు. ప్రేమలో ఉన్నవారు భాగస్వామితో ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కానీ మీ మాటల్లో ఇంటెన్సిటీ తగ్గించుకోకపోతే మనస్పర్ధలు తప్పవు. ఈ వారం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవలసిన తేదీలు ఫిబ్రవరి 15 నుండి 18 వరకు. ఈ రోజుల్లో మీ మనసుపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటి సమస్యల వల్ల ప్రశాంతత తగ్గుతుంది. ముఖ్య గమనిక: వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ అస్సలు చేయవద్దు. ఫిబ్రవరి 21, వారం చివరలో అగ్ని మరియు విద్యుత్ ఉపకరణాలతో పనిచేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. వృశ్చిక రాశి మిత్రులారా, గ్రహదోషాలను తొలగించుకుని శుభఫలితాలు పొందడానికి ఈ సరళమైన పరిహారాలు సూచిస్తున్నాను. తప్పకుండా పాటించండి. 1. రోజూ హనుమాన్ చాలీసా పాటించండి. ఇది మీలోని భయాన్ని పోగొట్టి మానసిక ధైర్యాన్నిస్తుంది.
2. ఎరుపు రంగు వస్త్రాలు లేదా కందిపప్పును పేదలకు దానం చేయండి. 3. ప్రతిరోజూ కనీసం 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. దీనివల్ల వాయుతత్వ గ్రహాల వల్ల కలిగే ఆందోళన తగ్గుతుంది. మిత్రులారా, గ్రహాలు దిశను చూపిస్తాయి, కాని శ్రమ మాత్రమే గమ్యాన్ని చేరుస్తుంది. ఈ వారం మీకు మిశ్రమంగా ఉన్నప్పటికీ, గృహ సంబంధిత విషయాల్లో ఓపికగా ఉంటే అన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి, కాలం మీకు తోడుంటుంది. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తు చేస్తున్నాను. కింద కమెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాళయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు.